ఈ దెబ్బతో చూసుకున్నట్లయితే భయ్యా పూనకాలు లోడింగ్ భయ్యా థియేటర్‌లోని. ఇదే న్యూస్ నిజంగా అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. వేరే లెవెల్‌లో ఉంటది సినిమా మాత్రం. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకపోయినా సరే 1000,00,00,000 అందుకుంటుంది అనే మాటలోనే చెప్పేయొచ్చు. ఎందుకు అంటే ఈరోజు అసలు విషయం ఏంటి అంటే, అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. మన 'అమీర్ ఖాన్' గారు ఉన్నారు కదా! 'అమీర్ ఖాన్' అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకు అంటే 2,000,00,00,000 అందుకున్న ఏకైక మూవీగా మన 'దంగల్' మూవీలో హీరోయే మన 'అమీర్ ఖాన్' గారు. అవును. మన 'దంగల్' మూవీలో హీరోయే 'అమీర్ ఖాన్' గారన్నమాట. అతను అసలు విషయం ఏంటంటే గతంలో చూసుకున్నట్లయితే 'అమీర్ ఖాన్' గారు 'దంగల్' మూవీతో నటించి ఎంత పెద్ద స్టార్ అయిపోయారో అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు అసలు విషయంకొచ్చేద్దాం. పాయింట్‌కొచ్చేద్దాం డైరెక్ట్‌గాన. ఇప్పుడు 'ఎన్టీఆర్ 31లోని మెయిన్ విలన్ క్యారెక్టర్‌గా మన 'అమీర్ ఖాన్' గారిని అనుకున్నట్లు తెలుస్తున్న విషయం అన్నమాట. అసలు ఎందుకు ఇది ఇంత ప్రత్యేకం అంటే, మన 'ప్రశాంత్ నీల్' గారి ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అంట ఇది. చిన్నప్పటి నుంచే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోని తీయాల్సిన సినిమా మన 'ఎన్టీఆర్' గారికి పడింది. సో, మరి ఏ లెవెల్‌లో ఉంటదో ఒకసారి ఆలోచించండి. నార్మల్ మూవీస్‌నే 'కేజీఎఫ్‌ని' అదే విధంగా తీశాడు. 'కేజీఎఫ్ 2'ని ఒక నార్మల్‌గా తీశాడు. 'కేజీఎఫ్' అదే మన 'సలార్‌ని' అదే విధంగా తీసిన మూవీనే అలా ఉంటే, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్న మూవీ తీస్తే ఎలా ఉంటదో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అక్కడ మన 'ఎన్టీఆర్' అన్న మన 'అమీర్ ఖాన్' గారితో ఫైట్ చేసుకుంటే అబ్బబ్బబ్బా! పూనకాలొస్తున్నాయి తెలుసా? నిజంగా చెప్తున్నాను భయ్యా ఈ న్యూసే నిజమైతే వేరే లెవెల్‌లో ఉంటది. ఆల్రెడీ మన 'హృతిక్ రోషన్' గారితోని మన 'ఎన్టీఆర్' అన్న వార్‌కి సిద్ధమైపోయిన విషయం అందరికీ తెలిసిందే 'వార్ 2' తోని. ఇది గాని నిజమైతే మన బాలీవుడ్‌తోని కంటెస్టెంట్స్‌గా ప్రాజెక్ట్ అందుకున్న హీరోగా మన 'తారక్ ఖాన్' అయితే నిలిచిపోతాడనమాట. అది కూడా ఇది వేరే లెవెల్‌లో ఉంటదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఏ హీరో కూడా ఈ విధంగా చేసుండడు. ఆ విధంగా గాని చేస్తుంటే మన 'అమీర్ ఖాన్' గారికి స్టోరీ కరెక్ట్‌గా లైను అర్థమైతే నచ్చితే ఖచ్చితంగా తీసే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి భయ్యా. నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ వీళ్ళిద్దరు గాని ఎదురెదురు పడితే థియేటర్‌లో మాత్రం వేరే లెవెల్‌లో పూనకాలొస్తాయి భయ్యా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి భయ్యా. నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా? అదే గాని నిజమైతే ప్రశాంత్ నీల్ గారి దర్శకత్వంలోని వస్తున్న 'డ్రాగన్' అదే 'ఎన్టీఆర్ 31' మూవీకి మన 'అమీర్ ఖాన్' గారిని విలన్‌గా అనుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఇది జస్ట్ వచ్చిన న్యూస్ మాత్రమే అఫీషియల్‌గా అయితే ఇంకా రాలేదు. మరి జస్ట్ ఇమాజిన్ చేసి చెప్పాం మాత్రం. అంటే వచ్చింది ఆ విధంగా మనకు చెప్పడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ 'అమీర్ ఖాన్' గారు మన 'ఎన్టీఆర్' గారితోని మూవీ చేస్తే వాళ్ళిద్దరూ 'అమీర్ ఖాన్' గారు విలను, మన 'ఎన్టీఆర్' గారు హీరో. వీళ్ళిద్దరూ ఢీ కొట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి భయ్యా. నిజం చెప్తున్నాను. నేనైతే ఈ సినిమా కోసం చాలా చాలా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నాను. ఈ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను భయ్యా. మెయిన్ విలన్ అప్డేట్స్ కోసం. అసలు విలన్ కింద ఎవరిని తీసుకొస్తారన్న దాని గురించి అయితే నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి